నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. ఈరోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణులు, అదేవిధంగా ఆగమ, ఖగోళ, గణిత శాస్త్రానికి సంబంధించిన పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుజీ. నమస్కారం అమ్మా. గురుగారు, 2026 శ్రీ పరభావనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఆ పేరుకి అర్థం ఏమిటి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరం అంటే ఏంటంటే జీవితంలో అనేక మార్పులు, అనేక పరిణామాలు, అంటే అనుమానాలు, అవమానాలు. అంటే పరాభవించటం అంటే ఏంటంటే సహజంగా మనకు మహాభారతంలో ద్రౌపది దుర్యోధనుని పరాభవం చేసింది అని అర్థం. అంటే పరాభవించడం అంటే అవమానించటం, అంటే వెక్కిరించటం, అంటే అనుమానించటం, అవమానించటం, హాస్యం అంటే చివరికి వెటకారం అనేది మన తెలుగు వాళ్ళ యొక్క పదం. అయితే పరాభవించటం అంటే ఏంటంటే గ్రాంథికంలో పరాభవం, అవమానించింది అని అర్థం. అంటే దీని యొక్క అర్థం అదే. అయితే గత విషయాలన్నీ కూడా నేను నెమరేసుకుంటూ ఆ పరాభవాలన్నీ కూడా మనం తెలుసుకొని చాలా జాగ్రత్తగా బంధువులతోటి, మిత్రులతోటి సఖ్యతగా ఉండి జాగ్రత్తగా ఉండవలసిన నామ సంవత్సరం ఏంటంటే శ్రీ పరాభవ నామ సంవత్సరం. అంటే ఎలాంటి పరాభవాలు జరగకుండా ఆ పరాభవానికి దూరంగా ఉండి మనం జాగ్రత్తగా ఉండాల్సిన నామ సంవత్సరం ఏంటంటే శ్రీ పరాభవ నామ సంవత్సరం. అది పరాభవ నామ సంవత్సరం అంటే అర్థం అదమ్మా. గురువుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? రాజపూజ్యం, వ్యయం ఎలా ఉంటుంది? అదేవిధంగా ధనధాన్యాల విషయాలు ఎలా ఉండబోతుంది వాళ్ళకి? శ్రీ పరాభవ నామ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే సహజంగా కృత్తికా నక్షత్రము, రోహిణి, మృగశిర నక్షత్రంలో ఉండి జన్మించిన వాళ్ళందరూ కూడా వృషభ రాశి జాతకులు అవుతారు. అందులో ప్రత్యేకంగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలానే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలానే ఏదైతే మనం కృత్తికా, రోహిణి, మృగశిర అనుకున్నాం, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కలిపి అందరూ కూడా ఈ 1, 2 పాదాల వరకు కూడా వృషభ రాశి జాతకులు అవుతారు. ఈ వృషభ రాశి జాతకుల్లో ముఖ్యంగా మనం కొన్ని అక్షరాలు తీసుకున్నట్టయితే ఈ, ఉ, ఏ అనే అక్షరాలు, ఓ, వా, వి, ఉ, వే అనే అక్షరాల వాళ్ళందరూ కూడా వృషభ రాశి జాతకులు అవుతారు. వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే 5 ఆదాయం, 14 ఖర్చుగా ఉంటుంది, 14 వ్యయంగా ఉంటుంది. అలానే అవమానం, రాజ్యపూజ్యంలో 5 రాజ్యపూజ్యం, 4 అవమానంగా ఉంటుంది. అంటే ఎలా ఉండబోతుంది అని అంటే ఎందుకు ఇలా ఖర్చు పెరిగింది? 5 మనం ఆదాయం అనుకున్నాం, 14 ఎక్కువగా ఉంది. అంటే ఎక్కువగా ఉండటానికి కూడా కొన్ని కారణాలనే ఉంటాయి లైఫ్లో. ఎప్పుడు కూడా మనం భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. గ్రహగమన గతుల విషయానికి వస్తే గురువు జూన్ 2 వరకు మిథున రాశిలో ఉండటం, తర్వాత మళ్ళీ అలానే అక్టోబర్ 31 వరకు కర్కాటకంలోను, అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 18వ తారీఖు అతిచారంతో సింహరాశిలో సంచారం చేయటం, డిసెంబర్ 18 నుంచి మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళిపోతాడు అదే సింహరాశిలో. గురువు యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటట్టయితే వృషభ రాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు ఉంటాడు జూన్ 2 వరకు కూడా. ద్వితీయంలో గురువు ఉంటే ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు, అధిక లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కారణం ఏంటంటే వృషభ రాశి వారికి లాభాధిపతి, అష్టమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల అధిక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అంటే లైఫ్ను ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, ఎలాంటి ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి అంటే వివిధ వృత్తుల్లో సహజంగా వీళ్ళు ఏం చేస్తారంటే రకరకాల మార్గాల్లో అన్వేషించి రకరకాలుగా ధనాన్ని సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వృత్తి వ్యాపార రంగాలు, ఉద్యోగమనే కాదు, వ్యాపారంలో అనుకోవచ్చు, దేనిలో అయినా అనుకోవచ్చు, ప్రధానంలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే లైఫ్ను సెటిల్మెంట్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటారు. అంటే వివిధ రంగాల్లో వివిధ ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని లైఫ్ను లీడ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా ఆదాయం బాగా ఉంటుంది గురువు వల్ల. ఎప్పటి వరకు ఉంటుంది? జూన్ 2 వరకు బాగుంటుంది. జూన్ 2 తర్వాత మళ్ళీ తగ్గుతుంది. అంటే జూన్ 2 వరకు 100 రూపాయలు సంపాదిస్తే జూన్ 2 దగ్గర నుంచి మనకి అక్టోబర్ 31 వరకు కూడా 80 రూపాయలు సంపాదిస్తారు. 31 నుంచి అక్టోబర్ 31 నుంచి మళ్ళీ డిసెంబర్ 18 వరకు 60 రూపాయలు సంపాదిస్తారని అర్థం. క్లారిటీగా మన వాళ్ళకి అర్థం కావాలంటే అంటే తగ్గుతూ ఉంటుంది. కానీ శుభకార్యక్రమాలు చేయటం వల్ల డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే లైఫ్లో పెండింగ్ పనులు ఉంటాయి. అంటే పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, అబ్బాయి యొక్క చదువు, ఆ అమ్మాయి యొక్క ఎడ్యుకేషను, ఇలాంటి ఎడ్యుకేషన్, పిల్లల గురించి ఎడ్యుకేషన్ ఒకటి, వాళ్ళ యొక్క మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో శుభకార్యక్రమాల నిర్వహణ, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు,
ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్థలాలు, రైతులకు కూడా మంచి అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. అంటే అన్నిటా డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. శుభ కార్యక్రమాలకు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృధా ఖర్చులు అనేవి ఉండవు. అధికంగా ప్రయాణాలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. తర్వాత శని యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే వృషభ రాశి వారికి లాభస్థానంలో శని ఉన్నాడు. లాభస్థానంలో అంటే భాగ్యాధిపతి దశమాధిపతి శని లాభస్థానంలో ఉండటం వల్ల అంతా లాభం కలుగుతుంది. ఎప్పటి వరకు? జూలై 25 వరకు అధిక లాభాలు ఉంటాయి. అంటే టోటల్గా వాళ్ళకి జూలై 25 వరకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వాళ్ళకి. అది గురుబలం అయితే శని బలం అయితే 2 బలాలు. అంటే ఒక గ్రహం బలం తగ్గంగానే ఇంకో గ్రహం బలం ముందుకు తీసుకొని పెరుగుతూ ఉంటుంది. అంటే డిక్రీజ్ అవుతుందని అర్థం. అయితే లైఫ్ని లీడ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధనధాన్య వృద్ధి కలుగుతుంది. ఆ నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, అలానే ఉద్యోగపరంగా బదిలీలు, ప్రమోషన్లు జరిగే అవకాశాలు, నూతన వ్యాపారాలకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాహు వల్ల వృత్తిలో కొన్ని చికాకులు వస్తూ ఉంటాయి. రాహులో వృత్తి వల్ల చికాకు రావడానికి కారణం ఏంటంటే దశమస్థానం రాహు యొక్క సంచారం ఉంటుంది. రాహు ఏంటంటే డిసెంబర్ 7 వరకు రాహు వీళ్ళకి కుంభరాశిలో ఉంటాడు. డిసెంబర్ 7 తర్వాత మళ్ళీ మకర రాశిలోకి సంచారం చేస్తాడు. అప్పుడు కొన్ని పెనుమార్పులు జరుగుతాయి. ఎలాంటి మార్పులు అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు, వృత్తిపరంగా కొన్ని చిక్కులు. అంటే మనం ఏదైతే ఎక్కడైతే సెక్టార్లో పనిచేస్తున్నామో అక్కడ అన్ని రహస్యాలన్నీ కూడా పైన వాళ్ళకి చెప్పకూడదు. అలానే భాగస్వామ్య వ్యాపారంలో కూడా కొన్ని లిటిగేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఆ లిటిగేషన్ విషయంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేతు ఉన్నాడు. కేతువు కూడా సింహరాశిలో ఉంటాడు 7వ తారీఖు, డిసెంబర్ 7వ తారీఖు. 7 తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడు. అప్పుడు వృషభ రాశి వాళ్ళకి తృతీయంలో కేతు ఉన్నట్టు. డిసెంబర్ 7 నుంచి కేతువు కూడా బాగుంటాడు. అంటే పిత్రార్జితమైన సంబంధించిన ఆస్తులు కలిసి రావటం, డిసెంబర్ 7 తర్వాత అన్నదమ్ములో సఖ్యత బాగా పెరగటం, తల్లిదండ్రుల యొక్క ఆస్తులు అన్నదమ్ములు ఇద్దరు కూడా తీసుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే శుక్రుడి వల్ల శుభకార్యక్రమాల నిర్వహణ, అంగారకుడు వల్ల ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. అంటే వాహన ప్రాప్తి కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే మనం మరికొన్ని ఫలితాలకు ముఖ్యంగా వెళితే వీళ్ళకి కొంత ఈ సంవత్సరం కూడా ప్రతి విషయంలో కూడా డబ్బులో కొంత లోటుపాట్లు పొదుపును పాటించడం చాలా మంచిది. ఆకస్మికంగా లాభం కలుగుతున్నా కొన్ని చేతికి అందని డబ్బులు కూడా చేతికి అందని డబ్బులు కొన్ని ఉంటాయి కదా, అలాంటి మధ్యలో ఇరుకునబడే అవకాశాలు ఉంటాయి, రావు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే లాంగ్ రన్లో డిసీజెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు కొంత జాగ్రత్త ఉండాలి. భార్యాభర్తల మధ్యలో శుక్రగ్రహం వల్ల అన్యోన్యత లోపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడు కూడా లాంగ్ రన్లో ట్రావెల్ చేయాలి. భర్త ఒక మాట అన్నా సర్దుకుపోవాలి, భార్య ఒక మాట అన్నా సర్దుకుపోవాలి. ఈ సర్దుకుపోవటం ఎలా వస్తుందో తెలుసా అండి? మనం ఎక్కువ కాలం మనం బతకం. ఒక 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 ఏళ్ళు దాటంగానే మనిషి బతకడం బోనస్ మార్కులే. ఈ జన్మలో ఇక్కడ పుడతాం, నెక్స్ట్ జన్మ ఉంటుందో లేదో తెలియదు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఉందని అనుకుంటాం. వెస్టర్న్లోనేమో అసలు ఉండదు అనుకుందాం. అయితే మనం బతికున్నంత కాలం కూడా చాలా జాగ్రత్తగా ఉండి భార్యాభర్తల మధ్యలో సమస్యలు మనం బతకము అని అనుకుంటే, శ్రద్ధ రోజు కూడా మనం బతకము అనుకుంటే, ఆ నెగిటివ్ థాట్ ఎక్కడొక్కడ ఉంటే భార్యాభర్తలు గొడవ పడకుండా ఉంటారు. అసలు అదే రెమెడీ వీళ్ళకి నిజం చెప్పాలంటే. అలానే వృత్తి ఉద్యోగాల యందు అభివృద్ధి అనేది ఉంటుంది, కానీ కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. పేరు ప్రఖ్యాతలకు విరోధ భావాలు కలగకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో కొంత సహనంగా ఉండాలి. విద్యార్థులకి చాలా కష్టపడాలి. చాలా కష్టపడితేనే మంచి ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఏ రంగం వ్యాపారులైనా కూడా భాగస్వామ్య వ్యాపారంతో తగాదులు గొడవలు జరగకుండా చూసుకోవడం చాలా మంచిది. అంటే ఎంతో ఓర్పుతో సహనంగా ఉండటం చాలా మంచిది. అలానే కిరాణా, ఫ్యాన్సీ, విద్యుత్తు, ఎలక్ట్రానిక్ వ్యాపారులకి అక్టోబర్ వరకు కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత మందకొడిగా సాగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే పాలు, పండ్లు, కూరగాయ వ్యాపారులు సంవత్సరం అంతా కూడా సామాన్యంగా ఉండటం. రియల్ ఎస్టేటు, సిమెంటు, ఇసుక, కలప, ఇటుక వ్యాపారులకు కొన్ని ఇబ్బందులు, నష్టాలు రాకుండా చూసుకోవాలి. దాని తర్వాత గ్యాసు, పెట్రోలు, నూనె వ్యాపారులు కొంతవరకు నష్టం వాటిల్లకుండా చూసుకోవాలి. అలానే స్వతంత్ర వృత్తుల వారైన డాక్టర్లు, లాయర్లకి, ఆధ్యాత్మికవేత్తలకి సామాన్యంగా ఉండటం. అక్టోబర్ తర్వాత పొదుపు పాటించడం చాలా మంచిది. అక్టోబర్ వరకు అనుకూలంగా ఉన్న అక్టోబర్ తర్వాత కొంత పొదుపు పాటించడం చాలా మంచిది. ఈ సంవత్సరం అంతా కూడా చిన్న పరిశ్రమల వాళ్ళకి సామాన్యంగా ఉండటం, రైతులకు అన్ని విధాల అనుకూలంగా ఉండటం, కెమికల్ వ్యాపారులకు ఎవరికైతే ఉంటారో వాళ్ళు అన్ని విధాల అభివృద్ధి, ధనలాభం కలిగే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య ఇబ్బందులు
రాకుండా చూసుకోవాలి. సినీ రంగ వ్యాపారులకి, కళాకారులకి వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులు గడ్డుకాలం అని చెప్పుకోవచ్చు. పార్టీ మారే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే రైతులు కొంత రుణాలు తీసుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే టోటల్గా కొద్దిగా జాగ్రత్తలు పడి ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకొని మనం ముందుకు వెళ్తే చాలా మంచిదమ్మా. ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి సార్ ఆ పరిహారాలు కొన్ని? తప్పకుండా వీళ్ళు పరిహారాలు చేసుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్గా దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణాన్ని, దత్త కవచాన్ని, అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం చాలా మంచిది. అలానే ఏదైనా సరే ద్వాదశ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడం, శ్రీశైలం, కాశీ లాంటి క్షేత్రాలు దర్శనం చేసుకోవడం చాలా ముఖ్యమైన పని. అలానే బంధుమిత్రులతోటి కొంత సహనంగా ఉండాలి. కొంత గొడవలు అలానే తగాదలు కాకుండా చూసుకోవడం చాలా మంచి. అంటే ఆచితూచి అడుగు వేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే శనికి చక్కగా వీళ్ళు ఏం చేయాలంటే జూలై 25 తర్వాత శని మారుతున్నాడు కాబట్టి నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయటం చాలా మంచిది. అంటే ఇవన్నీ కూడా చేసుకొని ముందుకెళ్ళటం వల్ల మనకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. భయం దోషం తొలగిపోవడానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఆంజనేయాయుధే వాయుపుత్రాయ ధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. ఈ వృషభ రాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం కలగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు.